ప్రెగ్నెన్సీ రావటం లేదని 12 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతూ చివరికి 2 ఐవీఎఫ్లు రెండు ఐయుఐలు ఇలా చేయించుకున్నా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. అలాంటిది ఇక్కడికి వచ్చాక మన దగ్గరికి బెంగళూరు నుంచి విజయవాడ వచ్చాక కేవలము 15 రోజుల్లోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు. ఎలా అనేది వారి మాటల్లో విందాం. ఆనందరెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం. మన గురించి మీకు ఎలా తెలిసింది? బెంగళూరులో ఉన్నారు, ఉదయం విజయవాడ. మరి ఎలా తెలిసింది? మీరు అంత దూరం నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? అంటే యూట్యూబ్లో చూశారు, మా వీడియోలు యూట్యూబ్లో చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ ఇక్కడ రావడం. యూట్యూబ్లో చూసినప్పుడు కూడా మీకు అనిపిస్తుంది కదా, చాలా వీడియోలు వస్తాయి యూట్యూబ్లో, నమ్మబుద్ధి కాదు. ఏమిటి మనకి ఐవీఎఫ్లే చేయించుకున్నాం, ఐయుఐలు చేయించుకున్నాం, మరి ఎన్ని చేసినా కూడా మనకు రాని ప్రెగ్నెన్సీ ఆయన న్యాచురల్గా తెప్పిస్తానంటున్నాడు. మరి అది కన్ఫామేనా? ఎంతవరకు వస్తుంది అనేది మరి మీకు నమ్మకం ఎట్లా కలిగింది? కష్టం కదా నమ్మకం. అంటే నేను 1 or 2 times నేను చూశాను సార్. అమ్మాయి అదే 1 month 2 months బాగా థింక్ చేసి. అవును సార్, చాలా చూసారు, డీప్గా స్టడీ చేశారు. అవును సార్, డిసైడ్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. సో ఆ వీడియోలు చూశాక మీకు నమ్మకం కలిగింది? జస్ట్ ఎన్నో 100% కలిగింది ఆవిడకి. నేను చెప్తానే నేను 1 or 2 times చూసి ఓకే యాక్సెప్ట్ చేసి వచ్చాము. ఎందుకంటే 1 కాదు 2 కాదు, కొన్ని వేల వీడియోలు మనం సక్సెస్ వీడియోలు ఉంటున్నాయి. చాలా వరకు చూసి మీరు ఇంకా 2 ఐవీఎఫ్లు 2 ఐయుఐలు ఇవే పోయినాయి. కొంతమంది 6 ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీలు వచ్చాయి. అలాంటి వీడియోలు కూడా ఉన్నాయి. మనకి సర్జరీలు పోయిన వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలు వచ్చాయి. అసలు ఇంతకీ మీకు పెళ్ళై 12 ఏళ్ళు అయింది. మరి మీకు అక్కడ ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి వాళ్ళు ఏం కారణాలు చెప్పారు? ఫస్ట్ అంటే మాకు ఫస్ట్ ఒక బాబు అయినాడు, ఒక బిడ్డ పుట్టాడు. పుట్టినాక అంటే పెళ్ళైన వెంటనే పుట్టేశారు. 1 year 1.5 years ఏం ప్రాబ్లం లేదు, న్యాచురల్ గా పుట్టేశారు. తర్వాత అమ్మాయికి సూరియాసిస్ రావడం వల్ల మెడిసిన్ మళ్ళీ 3-4 months వచ్చినది. ఆ టైంలో మేమే రిజెక్ట్ చేసినాం. డాక్టర్ చెప్పాడు మెడిసిన్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది, ఏదో ఒకటి ట్రీట్మెంట్ తీసుకోండి. సరే మనకు టైం ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ చూసుకుందాం అనుకో.